వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. పేరుకు మౌల్వి, చేసేవన్నీ ఎదవ పనులు. బై బర్త్ ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూసినా సాఫ్ట్ కార్నర్ చూపించకూడదు అనిపిస్తుంది. చార్మినార్ ని వీక్షించడానికి వచ్చిన పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ నటిని వేధించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి నాంపల్లి ఫస్ట్ జ్యుడిషియల్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం భాస్కర్ 7 రోజుల జైలు శిక్ష విధించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన నటి ప్రత్యూషా పాల్ ఈ నెల 2న రాత్రి 7:30 సమయంలో చార్మినార్ వీక్షించడానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. చార్మినార్ పరిసరాల్లోని ఫుట్పాత్లపై విక్రయించే వివిధ వస్తువులను చూస్తున్నప్పుడు టోలీ చౌక్ లో మౌల్వీగా పనిచేసే అబ్దుల్ వాజీద్ చార్మినార్ వద్ద ఆమెను అనుసరించాడు. అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వేధింపులకు గురి చేశాడు. దీంతో నటి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఇన్స్పెక్టర్ టి రాంబాబు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. ఇక ఇలాంటి వాళ్లను రోడ్డు మీద మహిళలు కనబడితే చాలు చిత్తకార్తె కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారనే సంగతిని మర్చిపోయి 7 రోజుల జైలు శిక్ష కాదు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించాల్సింది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.